అయిపోయింది. పడుకోబెట్టాలి కొంచెం ఇటు జరిపి పడుకోబెట్టనా. ఇదైతే ఇలా సదిరేసుకున్నాము. ఇవన్నీ ఇటు సదిరేసాను బట్టలు అవన్నీ. కంప్లీట్గా అయితే ఖాళీ అయిపోయింది. రీసౌండ్ వస్తుంది కదా, పైనుంచి పెంకులు తీస్తుంటే మీకు లైటింగ్ కూడా లోపలికి వస్తుంది చూస్తున్నారా. ఇదిగోండి మొత్తం మట్టే అన్నమాట. పైనంతా సిమెంటు మట్టితోనే ఉంది. ఇదిగోండి ఇప్పుడే కొంచెం ఇక్కడ క్లీన్ చేశాను. మళ్ళీ తిరుగుతూ ఉంటాం లోపలికి బయటికి వస్తుంది అనేసి మొత్తం ఇలా వచ్చేసిందనమాట. అండ్ ఇది కూడా కొంచెం క్లీన్ చేశాను. ఇవన్నీ తీసేస్తారండి, మొత్తం చదలే. ఇదిగోండి కంప్లీట్గా చదలే అన్నమాట. ఎవడి బాధలు ఆడికే తెలుసు. నువ్వు మాట అనేస్తే తీసుకునే వాళ్ళు ఎంత పెయిన్ తీసుకుంటారు. ఎవరిని పిలవట్లేదు నువ్వు, ఎవరో మీ ఇంటికి రారంటే ఎందుకు పిలవం, కానీ వచ్చినప్పుడు చూపించను. కొంతమందిని పిలిచే సాహసం నేను చేయలేకపోతున్నా. నా ఫ్రెండ్స్ని అయితే పిలిచాను, ఎందుకంటే ఇవన్నీ తెలిసే కదా వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేసింది. నా లేగా అఖిలేష్ బయటికి పో లేగు. యూట్యూబ్కి వచ్చిందా పెట్టు, గ్రూప్ లో పెట్టు. పైన చూసినా మూడో మనిషి పైన గడపలకు పెట్టుకొని ఉండదు కదా పెద్ద పంట. ఎందుకు బాధ కొడతాం? అదే అదే పైన కనపడలేదు, ఇదే అదే అదేలే. ముందే యాప్ మొక్కెళ్ళి మొన్న అయితే సదిరేసానండి. ఇంకా డస్ట్ పడుతుంది అనేసి ఆగాను అనమాట. మళ్ళీ అలాగో ఇల్లు అంతా కంప్లీట్ అయిన తర్వాత లోపలికే కదా వెళ్ళేది. సో చూస్తున్నారు కదా, ఇక ఉన్న మొత్తం తీసేపిస్తారు పైన అంతా కంప్లీట్గా. వెళ్ళాలంటే భయం అవుతుంది, ఒక్కొక్కటి జారి పడుతుంది. పై పెంకులు అయితే కిందకి కొన్ని ఇస్తున్నారు, కొన్ని అయితే ఆటోమేటిక్గా పని స్పీడ్ అవ్వాలని పడుతున్నాయా పడేస్తున్నారు, ఐ డోంట్ నో. సో వర్క్ అయితే కొంచెం స్పీడ్గానే రన్ అవుతుంది, చూడాలి మరి. ఏది ఓపెన్ చేయాలన్నా మొత్తం పైన అన్నీ ఇవి కూడా పడేస్తున్నారు. సో ఇట్లా అయిపోయింది. ఇదైతే పగితే పోతుంది. పెద్ద పెద్దవి కొన్ని నెట్టేస్తున్నారు స్పీడ్ అవ్వాలని. అవి గచ్చు ఎక్కడ బలిగిద్దాం అనేసి డౌట్ అన్నమాట. అంటే ఇదేం మొత్తం కంప్లీట్గా తీసేసేది అయితే ఏమనిపించదు, కానీ అదిగో చూసారా సిమెంట్ని తీసేది కాదు కదా, సో అందుకనే బాధ. మళ్ళీ కింద డ్యామేజ్ వస్తే అది కూడా చేయించుకోవాలంటే మళ్ళీ ఎక్కువ అమౌంట్ అవుతుందని. సో మా ఇల్లు అయితే ఇదిగోండి ఫైనల్లీ ఈ విధంగా అయితే ఉందన్నమాట.
అన్నీ పడేసేసి, సో రేకులు అవన్నీ పైన ఉన్నటువంటి మొత్తం ఇక పెంకులు అవన్నీ అయితే అలా పెట్టేస్తున్నారు. అవి పాలు కొట్టుకోవటం కంటే పెంకులు అలా ఉంటే ఎటుకైనా యూజ్ అవుతాయి కదా అనేసి, అందుకే స్లోగా తీయమనేది. బాగానే పెట్టారులే, ఆల్మోస్ట్ చాలా వరకు సేవ్ చేశారు. కొన్ని అయితే అన్సేవ్ అవుతూనే ఉంటాయి అఫ్కోర్స్. ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇల్లుని ఎంత గందరగోళం చేయాలో అంత చేసేసాము. ఒక ఫోటో తీసుకుందామని చెప్తే ఇది అసలు ఒప్పుకోవట్లేదు. ఇదో చూసారా, మాకులేషేమో కాపలా ఉంటాడంట. ఏముందరా దీంట్లో కాపలా ఉండటానికంటే కూలర్ ఉందంట, అందుకే కాపలా ఉంటాడంట. ఇల్లంతా కూడా గంట సిచ్యువేషన్ అయితే మాది. ఆల్మోస్ట్ అన్నీ అక్కడికే వెళ్ళాయి. జస్ట్ రోజువారీ బట్టలు కొన్ని ఉంటాయి కదా, అవి ఆగిపోయాయి. అవి అయితే సర్దేయాలన్నమాట. ఇక బీరువా అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఈ బట్టలు కూడా ప్యాకింగ్ చేసి అక్కడికైతే పంపించేశాను. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, అంటే బట్టలు తడుస్తూ ఇవి టెన్షన్స్ అయితే ఏం లేదు అన్నమాట. అన్నీ ఇక వెళ్ళిన తర్వాత సర్దుకోవటమేనా పని. అటమేగా ఏంటి చూద్దాం. ఇన్ని చాలా పట్టినాయి మొత్తం. నాకు ఎలా అనిపిస్తుందంటే, అప్పుడు మనం ఇల్లు కప్పుకోవటానికి గనక పైన మొత్తం తీపిచ్చేసి తాటాకులతో ఇల్లు ఒక స్వర్గంలాగా కనిపించేది. ఆ టైప్లో పైన ఆకాశం మొత్తం కనపడుతుంది ఇంట్లో కూర్చుంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, మట్టి అంతా ఇలా ఉంది. ఎత్తటానికి అయితే వాళ్ళు వచ్చారు. అండ్ తర్వాత మీరు అక్కడ చూస్తే కనుక ట్రాక్టర్ కూడా ఉంది. ట్రాక్టర్లో వేయటమే అనమాట. ఇదంతా బయట పోయటమే, ఇంట్లో అయితే ఉంచేది ఏం లేదు. అంటే ఇంట్లో ఉంచడం అంటే పక్కన పోసేది ఏం లేదు, మొత్తం బయట పోయటమే అని. జిగురు మట్టి అంట, పెంకులు గట్టిగా ఉండటానికి జిగురు మట్టితో ఇలా స్ట్రాంగ్గా ఉండటానికి ఇది చేశారు. సో అదంతా మొత్తం రేకులు కూడా కింద వేసేసారు. ఇది అవ్వనే 30 నిమిషాలైనా. మా ఎక్కడే వాటికి ఏం కాదు, వదిలే. వాటికి ఏం కాదు, వదిలే. అవి కూడా ఉంచేద్దాం. లేమ్మా, లే 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 లే.
పేపర్లు లాగేసానా మావయ్య గారు? పేపర్లు ఉంచానా లాగేనా? నువ్వు ఎన్నిసార్లు వండిచ్చినా మళ్ళీ ఇంట్లోకి వచ్చేది అంతే. పడితే బట్టని ఎట్టగా అంటిందిగా. మనుషులు తెలియగలని ఎవరండి చెప్పింది? చీమలో పైనంతా క్లీన్ చేయించాం కదా. సో చూడండి, వాటి గుడ్లు తీసుకొని వచ్చి మరి ఇక్కడైతే తెల్లగా కనపడుతున్నాయా, అదిగో అవి గుడ్లు అనమాట. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తున్నాయి. నేను బట్టలు తీయటానికి వచ్చేసరికి కనిపించేసినాయి అనమాట. ముందైతే కొట్టారు కానీ మరి ఎంతవరకు చచ్చిపోతాయి అన్నది ఐడియా లేదు. సో ఫైనల్లీ ఇదిగో ఇక్కడ కూడా చేరుతున్నాయి వాటి పిల్ల సంతానాన్ని ఇది చేసుకోవటానికి. అసలు ఈ పోతాయా ముందుకి? ఇదిగో ఎన్ని చీమలు. అబ్బా రక్తం మీకేసిందిరా అమ్మా. అదిగో మొత్తం అలా బట్టల మీద. ఇప్పుడు నేను అవన్నీ ఎలా చదువుకోవాలో కూడా నాకు అర్థం కావట్లా, కుట్టేస్తున్నాయి బాబా. ఇదిగోండి క్లీన్ అయిపోయింది మొత్తం కూడా, చూస్తున్నారు కదా. ఇల్లంతా కంప్లీట్గా క్లీన్ అయితే అయిపోయింది. పైన అయితే మరి ఎందుకనో మా మావయ్య గారు ఇప్పుడు వద్దులే అన్నారు. సో అదిగో చూస్తున్నారా. నాకు ఒక విషయం చెప్పండి, పాత ఇల్లు అయితే కొత్త ఇల్లు అయితే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు జాగ్రత్త చేయమంటంలో తప్పేమైనా ఉందా? సో ఈరోజు నాకు కొంచెం బాధ వేసింది ఏంటంటే, లెగిస్తే అండి పాతిల్లు అండి అంటున్నారు. పాతిల్లని ఎవరైనా కూడా పడేసుకొని మళ్ళీ కట్టుకుంటారా? పాతిల్లునే లేదు కదా. కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటే కుక్కలేని తీసుకొచ్చి మొత్తం పడేసుకునే వాళ్ళం కదా. సో అందరూ కొత్త ఇల్లు కట్టుకోలేరు, ఎవరికి ఉన్నంతలో వాళ్ళు. ఇంకా ఈ మాత్రం బాగా చేయించుకుంటున్నాం. కొంతమంది అలాగే పట్టాలు కప్పుకొని ఉండేటోళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు ఇవాళ రేపు, చెప్పలేము. మనమే వెనకబడిపోవచ్చు. ఉన్నదాన్ని శుభ్రం చేయించుకుంటున్నాం. పనికి రాని ఐటమ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి అంటే సెంటర్లో కాటాకి. చాలా వరకు అట్టపెట్టెలు, బాటిల్స్, తర్వాత ఇంకా వివిధ సామాన్లు మొత్తం కూడా సెంటర్లో పంపించేస్తున్నాం అన్నమాట. తర్వాత ఇక తడిచిపోయిన సంచులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా పెట్టేసాం. ఇంకా ఉన్నాయి లోపల, ఇందా చీమలు ఉన్నాయి కదా, అదంతా క్లీన్ చేయాలి. ఇక్కడ మొన్న విత్తనాలు వేసామన్నమాట. వీటి పేరు రావట్లేదు, మస్క్ మిల్లన్ అంటారు కదా, దాన్ని తెలుగులో ఏమంటారు అది రావట్లేదు. సో ఆ విత్తనాలకి చెట్లు కూడా వచ్చేసినాయి. వైఫైని వాడుకోవటం మా వారికంటే బాగా ఎవరికి తెలియదేమో అనిపించింది. అమ్మో అది అలగట్లేదేంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా ప్లాన్ చేసి పెట్టారు. అదేంటి కొట్టుకుంటుంది, అమ్మ బంగారు తల్లి. పవర్ అయితే వచ్చింది, అదేంటి లూసో ఏదో కొట్టుకుంటుంది బాబా.
ఇంతకీ ఇది దేంట్లోకి దూర్చే పని లేదా? అదేదో ఉంది. కోసం ఇచ్చారు. ఆహాహా. ఇక్కడ వచ్చేసి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం కూడా ఏంటంటే మెత్తడి చీపిరితో అయితే ఊడ్చుకొచ్చేసాను అనమాట. గిన్నెలు ఉంటే అవి తోమేసి మొత్తం అక్కడైతే కడుక్కొచ్చాను. ఇదైతే కడగలేదు కానీ అక్కడ కడిగి ఆ టబ్బు అవన్నీ కూడా వాటర్ అయితే పడుతున్నాను. ఇది అయితే నార్మల్గా ఊడ్చిందే తప్ప మళ్ళీ అయితే ఊడవలేదు. ఇది కొంచెం చూడండి, మొత్తం ఇదంతా ఊడ్చుకొచ్చేసరికి తర్వాత బయట మొత్తం ఊడ్చుకొచ్చి చుట్టూ ఇది కూడా మొత్తం ఊడ్చేసేసరికి అసలు నా పని ఈరోజు వర్క్కి ఇక్కడ మక్కె మస్తు నొప్పి వస్తుంది అనమాట. అసలు ఒక రేంజ్లో ఉంది. పాతింటికి వెళ్ళాలి. ఇది స్టిక్కర్ అయితే కాదు, ఇదిగోండి దీనికి ఉన్నదాన్ని యూజ్ చేసుకున్నాను అనమాట. స్టిక్కర్ కూడా చెమటకి తడిసి తుడిసి ఇలా వర్క్కి నీరసం వచ్చేసింది. మార్నింగ్ కరెక్ట్గా 6:30కి లేచాను అనుకుంటా. 6:30 నుంచి భోజనం చేసేటప్పుడు కొద్దిగా ఎడిటింగ్ అప్పుడు తప్ప కంటిన్యూస్గా వర్కేనండి. ఈరోజు బాగా నీరసంగా ఉంది. వెళ్ళిన తర్వాత ఏమైనా అఖిల్ సంయుక్త అడిగినట్టు మొన్న, సో నేను కూడా కమిషన్ అడుక్కోవాలి మా ఆయన్ని, కొంచెం నాకు ఏదైనా తెచ్చిపెట్టు, ఎందుకంటే కొంచెం నాకు అనిపించాలి కదా ఇది తిన్నాను రేపటికి ఎనర్జీ వచ్చేసిందని. తెస్తావా బావా? తేవా తినటానికి అన్నం కాదు బావా, తినటానికి ఏమైనా తెచ్చి పెట్టి. ఇలా కష్టపడ్డప్పుడు కూడా తేపోతే ఏంటి? నీకు ఒక విషయం చెప్పానా, ఎప్పుడైనా కానీ కష్టపడ్డప్పుడు కొంచెం మీ వైఫ్లకి కాంప్లిమెంటరీ లెక్క ఏదైనా తెచ్చి పెట్టండి. ఇప్పుడు మాది విలేజ్, బిర్యానీలో అవి నేను అడిగినా ఆయన తేలేరు. కొంచెం నూడిల్స్ ఫ్రైడ్ రైసేగా నేను అడిగేది. బయటికి వెళ్ళినప్పుడు తింటుంటే పార్వతి రోజు బయట తిన్నానా అంటారు మీరు. మరి మా ఆయన అసలు తేడు తెలుసా, అందుకనే. అమ్మా తీసుకురావా అయితే, ఇటు చూడు తీసుకురావా, మీరైనా చెప్పొచ్చు కదా. బావా బావా ఇటు ఇటు చూడు, ఇటు చూసి. అయ్యో ఏదో పెద్ద తెగ చేస్తున్నట్టు. ఆయన వెళ్ళి వచ్చేసరికి నేను అదంతా క్లీన్ చేసేసి గిన్నెలు తోమేసి బయట ఊడ్చుకొచ్చి ఇల్లంతా ఊడ్చుకొచ్చి ఆ గదిలో నేను చేవలు చేసిన బేబచ్చాను అదంతా క్లీన్ చేసి మళ్ళీ బయట పెట్టి సామానాన్ని లోపల పెట్టుకొని ఎన్ని పనులు చేశాను. నువ్వేంటో పెద్ద ఇప్పుడు వచ్చి ఎక్కడ తెచ్చి పెట్టమనిద్దు అన్నట్టు అటు ఇటు తిరుగుతూ ఎందుకు? కొంతమందిని అసలు మార్చలేము తెలుసా మనం. ఇక్కడే సామాన్ తీసుకొని ఇక్కడ పాతింటికి అయితే వచ్చాము. నిజం చెప్తున్నా, నా పిల్ల అంటాం కాదు కానీ నేను నా పిల్లని తీసుకొని సిగ్గు తెచ్చుకోవాలి, తప్పేం లేదు. అసలు ఎంత పెద్ద ముగ్గేసింది, అండ్ గీతలు కూడా భలేగా ఉన్నాయి. మా అమ్మ చూస్తే కనుక మీ అమ్మకి ఎట్టాగా లేదు నాన్న బుద్ధి, నువ్వై నేర్చుకుంటున్నావు అని చెప్పిద్ది. నేను ఇక బట్టలు ఉతికి జాడిచ్చి ఇక్కడికి పంపించాను. సో సంయుక్త అయితే ఎండేసింది అనమాట. ఇక్కడ చూస్తున్నారా అసలు ముగ్గు ఎంత బాగా వేస్తుందో. మీరు కూడా అంటారు కదా నన్ను, అక్క నీ గీత ఇటమే సరిగ్గా రాదని. ఓపిక్గా వేస్తే సంయుక్త ఇది ఇలా వేసిద్ది ముగ్గులు. చూపిస్తా చూడండి ఎంత బాగా వేసిందో, నాకే కళ్ళకి ఒక పండగలాగా అనిపిస్తుంది. సో పిల్లలు వచ్చి ఈడ ఊరికినే ఆడుకొని తిని పోరండి. మా అత్తయ్యకి కొద్దిగా గొప్ప హెల్ప్ చేస్తారు, కానీ వాళ్ళకి మూడు ఉండాలి మెయిన్గా అనమాట. సమయు థ్యాంక్ యూ. అక్కడ కూడా వెళ్ళేస్తావా? ఊడ్చొచ్చా మొత్తం. ఎక్స్ప్రెషన్ చూసారా? వేస్తావా? కలాబ్ జల్ రావాలా? ఇక 10 సార్లు వెళ్తానే, కొద్ది కలాబ్ జల్ వేయలేవా? ఇవి వచ్చేసి ఆవిరి అప్పడాలన్నమాట, అత్తయ్య పెట్టారు. ఇవి టేస్ట్ అయితే బాగుంటున్నాయండి. ఇవి ఎలా చేస్తారన్నది మ్యాక్సిమం వీలైతే అత్తయ్యతో నేను కొన్ని చేయించి చూపిస్తాను. అత్తయ్య నాకైతే ఒక 5 పంపించారు మొన్న టేస్ట్ చేయమని, బాగున్నాయని చెప్పాను. సో ఈసారి మళ్ళీ ట్రై చేస్తే కనుక ఒక చూపిస్తాను. ఇదిగోండి ఏగటం కూడా బాగా ఏగుతున్నాయి అన్నమాట, చూసారా? సూపర్గా ఏగుతున్నాయి ఏగటం కూడా, చూడండి. సింపుల్ ప్రాసెస్ అయితే మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ నేను కూడా నెక్స్ట్ టైం ఎండాకాలం నేను యూజ్ చేసుకోవచ్చు కదా. అత్తయ్య ప్రతిసారి చేయలేరు కదా. సో అప్పుడైతే అన్నంతో అప్పడాలు పెట్టేదాన్ని, అంటే
వడియాలు సైట్లో కానీ బట్ నాకెందుకో కొంచెం ఇంట్రెస్ట్ పోయింది ఆ ప్రాసెస్ హెవీగా. వీళ్ళేమో వాటికంటే కూడా అప్పడాల మీద ఇంట్రెస్ట్ ఉంటున్నారు, అందుకని పెట్టట్లే. ఇవైతే పిల్లలు కూడా బాగానే తింటున్నారు. మొన్న అత్తయ్య పంపించి నేను మా వారికంటే వాళ్ళే తినేసారు, మేము కొంచెం టేస్ట్ చేసాము అంతే అన్నమాట. సో అందుకోసం అనేసి మా అత్తయ్యకి నాకు అయితే వేయించుతున్నాను ఇక్కడ. పిల్లలు అయితే తినేశారు, మా వారు మామయ్య గారు కూడా తినేశారు. సో అత్తయ్యకి నాకైతే వేయించుకుంటున్నాను. ఇవి కూడా లేవు మామిడికాయలు, చూసారా చింత చిగురు ఎంత బాగుందో. చికెన్లో వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మొన్న సండే తీసినామంటే మామయ్య గారు పని ఉండిద్దమ్మా, ఎండలో కదా ఇంటి పని వద్దు అన్నారు. ఇక మళ్ళీ తర్వాత అప్పుడు గుర్తొచ్చింది మామయ్య గారికి ఆదివారం ఇల్లు తీయరగా అనేసి. సో అదనమాట ప్రాసెస్. అలా మేము చికెన్ మిస్ అయ్యాము, అందుకనే చింత చిగురు అత్తయ్య ఈరోజు చూసారు. ఇది కూడా భలేగా ఉన్నాయి. చేసి వచ్చి కాళ్ళన్నీ ఫుల్ నొప్పులు. కాసేపు అండ్ అప్పడం నన్ను ఏంటో జిమ్మింగ్ చేసేసారు ఇంట్లో వాళ్ళు. రెండు అప్పడం. సో మై డియర్